వెల్కమ్ టు వైజాగ్ టెక్ హబ్. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఆర్ఆర్బీ ఏఎల్పికి సంబంధించి మనం నోటిఫికేషన్ వచ్చిందని తెలుసండి. ఆల్రెడీ అందరూ అప్లై చేశారు, లాస్ట్ డేట్ కూడా క్లోజ్ అయింది. అయితే మనకి ఇది మాడిఫికేషన్ చేసుకోవడం ఎలా అనేది వీడియో చేస్తున్నానండి. మనం ఈ వీడియోలో మాడిఫికేషన్ ఎలా చేయాలి, మన అప్లికేషన్లో ఏమైనా తప్పు చేస్తే మాడిఫికేషన్ ఎలా చేయాలనేది నేను చెప్తాను. మనం ఏది మాడిఫై చేయగలము చేయలేము అనేది కూడా చెప్తాను. అయితే దీనికోసం ఫీ పే చేయాలండి. మీరు ఏదైతే మాడిఫికేషన్ చేశారో చేంజ్ చేసిన తర్వాత ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది, 250 రూపీస్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డేట్స్ ఆఫ్ మాడిఫికేషన్ విండో ఫర్ ద కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మాడిఫికేషన్ ఫీ. ప్లీజ్ నోట్ డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ ఫ్రమ్ ద చూజన్ ఆర్ఆర్బీ కెనాట్ బి మాడిఫైడ్. ఇది మనకి 20/2/2024 నుంచి 29/2/2024 వరకు మాత్రమే ఉంటుంది. ఈ డేట్లో మాత్రమే మనం మాడిఫై చేసుకోగలుగుతాం. అయితే ఈ అమౌంట్ మనం ఏదైతే ఫీకి పే చేస్తామో అదైతే మనకి ఫస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మనకి రిఫండ్ ఉంటుంది. ఇది ఎటువంటి రిఫండ్ ఉండదండి. ఇది మీరు చేసిన తప్పుకి ఫైన్ మాట, అంతే. సో 250 రూపాయలు అండి, గుర్తుంచుకోండి. మనం ఎలా అనేది నీకు చూపిస్తాను. అయితే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వడం, ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అవి వస్తుంటాయండి. సో ఇది మన ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లో మీకు చూపిస్తానండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేస్తే మీరు మాడిఫికేషన్ చేయొచ్చు. మాడిఫికేషన్ అనేది కొత్త లింక్ ఏమీ లేదండి. సింపుల్, మనం ఏదైతే మనం క్రియేట్ అకౌంట్ చేసుకున్నామో అందులోనే దానిలోనే వెళ్తే లాగిన్ అని ఉంటుంది కదండి. అందులో మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఇచ్చారు కదండి, ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ కొడితే లాగిన్ అవుతుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గొట్ పాస్వర్డ్ కొడితే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఏదో ఒకటి రాసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేస్తే మీ పాస్వర్డ్ రిట్రీవ్ చేసుకోవచ్చు. సో నాకు పాస్వర్డ్ గుర్తుంది కాబట్టి నేను లాగిన్ అయ్యి మీకు చూపిస్తానండి. అయితే ఇందులో నేను కనిపించే కొన్ని డీటెయిల్స్ ఏమైనా పర్సనల్ డీటెయిల్స్ ఉంటే హైడ్ చేస్తానండి. అవి మీ డీటెయిల్స్, ఆ ప్లేస్లో మీ డీటెయిల్స్ ఏమొస్తాయో ఇక్కడ నేను ఏదైతే అప్లికేషన్ చూపిస్తానో ఆ డీటెయిల్స్ మీకు కనపడకుండా హైడ్ చేస్తాను. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను లాగిన్ అవుతానండి. లాగిన్ అయ్యి మీ ముందుకు వస్తాను. సో మనకు లాగిన్ అయిన తర్వాత ఎలా వస్తుందండి, మనకి యువర్ సెషన్ విల్ ఎక్స్పైర్ ఇన్ 20 మినిట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 20 మినిట్స్లో మీరు చేయలేకపోతే సెషన్ ఎక్స్పైర్ అయిపోతుంది. మీరేం లేదు, ప్రతిసారి సేవ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడ మీ ఫోటో వస్తుంది, ఎవరైతే మీరు అప్లై చేశారో మీ ఫోటో వస్తుందంటే లాగిన్ అయి ఉన్నట్టు. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సేమ్ అప్పుడు లాగిన్ అయినప్పుడు ఎట్లా ఉందో అదే పేజు. ఇందులో మనం మాడిఫై చేయాలి కాబట్టి మాడిఫైకి వెళ్తానండి. ఇందులో మాడిఫికేషన్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ వస్తుంది. పోస్ట్ నేమ్ మీరు ఏదైతే అప్లై చేశారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ వస్తుంది. పేమెంట్ కంప్లీట్ అయితే పేమెంట్ కంప్లీట్. పేమెంట్ మనకి చూడండి ఇది హైలైట్ అవ్వట్లేదు, అంటే ఆల్రెడీ పే చేసాం కాబట్టి. అలాగే వెరిఫై కూడా చేసుకున్నాం కాబట్టి వెరిఫై కూడా. ఇక్కడ మీ అప్లికేషన్ చూడాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ వస్తుంది పీడిఎఫ్ ఫార్మాట్లో. మీరు అది డౌన్లోడ్ చేసి సేవ్ చేసి ఉంచుకోండి. అలాగే ఇక్కడ మాడిఫికేషన్ అనేది హైలైట్ అయింది చూడండి, దీని మీద మనం క్లిక్ చేస్తే మాడిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ రిసిప్ట్ ఏదైతే ఉందో పేమెంట్ రిసిప్ట్ అది ఇక్కడ ఉంటుంది. సో ఆ పేమెంట్ రిసిప్ట్ కూడా మీరు సేవ్ చేసి ఉంచుకోండి. అలాగే పేమెంట్ హిస్టరీ అనేది ఇక్కడ చూసుకోవచ్చండి. సో నేను అప్పుడు పే చేసిన పేమెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు, దాని యొక్క ట్రాన్సాక్షన్ ఐడి, ఎంత పే చేశాను, పేమెంట్ ఎప్పుడు చేశాను అనేది ఇక్కడ వస్తుంది కదండి, అది పేమెంట్ హిస్టరీ. సో ఆ విధంగా మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మాడిఫై మీద క్లిక్ చేస్తే మనం అప్పుడు అప్లికేషన్ ఏదైతే ఇచ్చామో ఆ అప్లికేషన్ మొత్తం చూపిస్తుందండి. ఇందులో మీరు ఏదైతే మాడిఫై చేయగలుగుతారో అదే మాడిఫికేషన్ చూపిస్తుంది. మిగతాదంతా యాస్టీజ్గా, అంటే మీ నేము మీకు స్టార్టింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. యూ కెన్ మాడిఫై యువర్ అప్లికేషన్ పర్టికులర్స్ ఎక్సెప్ట్ నేమ్, అంటే మీరు ఏదైతే మాడిఫికేషన్ చేసుకోలేరు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేమ్ మాడిఫికేషన్ చేయలేరు, ఫాదర్ నేమ్ చేయలేరు, మదర్ నేమ్ చేయలేరు, మీ జెండర్ చేయలేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ మాడిఫికేషన్ చేయలేరు, ఈమెయిల్ అడ్రస్ మాడిఫై చేయలేరు, మొబైల్ నెంబర్ చేయలేరు. మిగతావన్నీ ఆర్ఆర్బీ బోర్డు కూడా. సో మీరు ఏదైతే ఆర్ఆర్బీ బోర్డు ఇచ్చారో అది కూడా చేంజ్ చేయలేరండి. ఇవి ఫిక్స్డ్. మిగతావి ఏవైనా అంటే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, మాడిఫికేషన్ అదే ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ కానీ, ఇలాంటివి ఏవైనా ఆధార్ డీటెయిల్స్ కానీ, ఇలాంటి మిగతావి ఏమైనా అన్నీ మాడిఫికేషన్ చేయగలుగుతారు. మిగతావి ఏమీ చేయలేరు. అయితే ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది 10 డేస్ మాత్రమే అండి. 20 నుంచి 29 వరకు ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ బై పేయింగ్ మాడిఫికేషన్ ఫీ 250 రూపీస్. మీరు 250 రూపాయలు పే చేయాలి. ఇది నాన్ రిఫండబుల్ అండి. మీరు ముందు పే చేసిన 500 రూపాయల్లో మీకు 250 రూపాయలు CPT-1 ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు రిఫండ్ అవుతుంది. కానీ ఇది ఎటువంటి రిఫండ్ జరగదు, మీరు చేసిన తప్పుకి ఫైన్ కింద లెక్క అనమాట. ఫర్ ఈచ్ అకేషన్ గుర్తుంచుకోండి, మీరు ఫిల్ చేసిన తర్వాత
మళ్ళీ అప్లికేషన్ చూసుకుంటారు. మోడిఫికేషన్ అయితే ఓకే, అవ్వలేదు అంటే మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇంకో 250 రూపాయలు కట్టాలి. కాబట్టి మీరు ఒక్కసారి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఏ మోడిఫికేషన్లు ఉన్నాయో అన్నీ ఒకసారి మీరు చేసుకోండి. అర్థమైందని అనుకుంటున్నాను. ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ కొడితే అప్లికేషన్లోకి వెళ్తాను, నేను మీకు మళ్ళీ చూపిస్తాను అండి. సో ఇందులో మనం చేంజ్ చేసుకోలేనివి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ ఏజ్ కానీ, మదర్ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ ఇవి ఏమీ రాలేదు. ఇప్పుడు నేను పర్సనల్ డీటెయిల్స్లో ఉన్నానండి. పర్సనల్ డీటెయిల్స్లో మీరు ఓన్లీ మీ మదర్ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ మార్చలేరు. మీరు ఏదైతే మార్చగలరో అది నేను చెప్తాను. సో ఈ పర్సనల్ డీటెయిల్స్లో మీ అడ్రస్ ఏదైతే ఉందో చేంజ్ చేయగలుగుతారు. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ తప్పేమైనా ఎంటర్ చేసి ఉంటే అది చేంజ్ చేయగలుగుతారు. అలాగే మీకు పుట్టుమచ్చలు ఏదైతే పుట్టుమచ్చలు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏవైతే ఇచ్చారో అవి తప్పు రాస్తే అవి మార్చగలుగుతారు. ఇవి మాత్రమే మార్చగలుగుతారు ఈ పర్సనల్ డీటెయిల్స్లో. అందులోకి వెళ్ళి మీరు ఏం చేంజ్ చేసుకోవాలనుకున్నారో, మీరు ఒక సింగిల్ చేంజ్ చేసినా 250 రూపాయలు కట్టాలి. మీరు అసలు ఏది చేంజ్ చేయకపోతే ఏం అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు చేంజ్ చేసి మళ్ళీ సబ్మిట్ కొడిసి 250 రూపాయలు పే చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏం తప్పు కనబడితే ఇంకో 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో అదర్ డీటెయిల్స్లో మీరు ఏమైనా చేంజ్ చేయగలుగుతారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇక్కడ ఏవైతే ఇచ్చారో ఇవన్నీ మీరు చేంజ్ చేయొచ్చు. ఇందులో ఏమైనా తప్పుగానే. అలాగే బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రిఫండ్ ఫర్ ఫీ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. ఇంతకుముందు ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఇంటర్నెట్ సెంటర్లో అప్లై చేసి ఉండొచ్చు, తను మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు. అక్కడ తన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చుకొని ఉంటే మీరు డబ్బులు మీరు పే చేస్తారు కాబట్టి మీ అకౌంట్ డీటెయిల్స్ కింద మార్చుకోవాలనుకుంటే మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ చేంజ్ చేసుకునే అవకాశం ఇది ఒకటి ఇచ్చారండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీ అందరికీ తెలుసండి. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఏదైనా అప్లై చేయొచ్చు. కొన్ని బ్రాంచ్లకు లేదు, కొన్ని బ్రాంచ్లకు ఉంది. ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలుసు. ఇక్కడ పొరపాటున మీరు ఎలక్ట్రీషియన్ ఇవ్వబోయి వేరేది ఏదో బ్రాంచ్ కానీ ఏదైనా ఇచ్చుంటే అవి మార్చుకోవచ్చు అండి. ఇక్కడ ఏదైనా ఎడ్యుకేషన్లో ఏదైనా మార్చుకోవచ్చు. మీకు ఏ ఎడ్యుకేషన్ ఉన్నాయో అవి యాడ్ రో మీద క్లిక్ చేసి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అని ఉంటే అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసిన ఎడ్యుకేషన్ డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా చేయండి, మళ్ళీ తప్పులు చేయకండి. ఒకసారి తప్పు చేస్తే మీరు మళ్ళీ ఇంకో 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక 4th అప్లోడ్ ప్రొఫైల్ ఫోటో కానీ మీ సిగ్నేచర్ కానీ మీరు తప్పుగా అప్లోడ్ చేసి ఉంటే, నేను ముందే చెప్పాను ఇది వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఫోటో అప్లోడ్ చేయాలి. కింద సిగ్నేచర్ సపరేట్గా అప్లోడ్ చేయాలి. చాలామంది ఏంటంటే ఫోటో ప్లస్ సిగ్నేచర్ అనుకుని రెండు కలిపి అప్లోడ్ చేస్తున్నారు. ఇక్కడ దేన్ని సపరేట్గా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఫోటో ఈ విధంగా ఉండాలండి. ఇక్కడ టిక్ మార్క్ ఏదైతే ఉందో ఉండాలి. స్పెట్స్ పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ లేయో ఉండి అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండి ఓన్లీ నీట్గా కనబడేటట్టు ఉండి ఫోటో మాత్రం అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనం సిగ్నేచర్ కానీ ఫోటో కానీ తప్పుగా అప్లోడ్ చేసుంటే మళ్ళీ అప్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చారండి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ది ప్రిఫరెన్స్ అండ్ మనం ఏదైతే జోన్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ జోన్ అనేది ఆప్షన్ ఇవ్వట్లేదండి. మనం జోన్ మార్చుకునే అవకాశం అయితే ఇవ్వరు. మనం ఆల్రెడీ ఒకసారి అప్లై చేసుకున్నాం కాబట్టి అవ్వదు ఇంకా. సో ఇవన్నీ చేసిన తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ అప్లోడ్ అండ్ సేవ్. నాకు టైమర్ నడుస్తుంది, మీరు ప్రతిసారి సేవర్ కొట్టుకుంటే అది ఎవ్రీ 20 minutes. నెక్స్ట్ అని కొడితే ఫీ పేమెంట్ అడుగుతుందండి. ఒకవేళ మాడిఫికేషన్ చేస్తే పేమెంట్ అడుగుతుంది, మీరు మాడిఫికేషన్ చేయకపోతే పేమెంట్ అడగదు. సో ఇదండి వీడియో. మీరు ఏదైనా మాడిఫికేషన్ ఉన్నాయంటేనే చేయండి, లేదంటే లేదు. ముందు మీరు వ్యూ అండ్ మాడిఫికేషన్కి వెళ్ళిపోయి మీ అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా అప్లై చేసామా లేదా అనుకున్న తర్వాతే అప్లై చేయండి, మాడిఫికేషన్కి వెళ్ళండి. సో ఇదండి వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కామెంట్స్లో మీకు అందరికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు, నేను వీడియో ద్వారా మీకు అన్నీ తెలియజేస్తున్నాను. చాలామంది వీడియో పూర్తిగా చూడకుండా డౌట్స్ అడుగుతున్నారు. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందండి. సో ఇదండి వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.